హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. నాసా యొక్క టెంపో ఉపగ్రహం ప్రధానంగా వేటిని పర్యవేక్షించడానికి మరియు విశ్లేషించడానికి ఏర్పాటు చేయబడింది. దీని ఆన్సర్ వాయు కాలుష్య స్థాయిలు మరియు పంపిణీ. భారతదేశపు అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్ బర్రా కూడా ఎక్కడ ప్రారంభించబడింది. దీని ఆన్సర్ అల్పా పూజ. COP28 యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? దీని ఆన్సర్ ప్యారిస్ ఒప్పందం అమలు. వాతావరణ మార్పు సవాళ్లను పరీక్షించడానికి COP28 సమయంలో భారతదేశం ప్రపంచ ప్రచారంలో చేరింది. దీని ఆన్సర్ రేస్ టు రెసిలెన్స్. 2024లో ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సు COP29 ఎక్కడ నిర్వహించబడింది? దీని ఆన్సర్ బాకు, అజర్బైజాన్. భారతదేశపు మొట్టమొదటి ఎక్స్రే పొలరిమీటర్ ఉపగ్రహం ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని ఇస్రో ఇటీవల ఏ తేదీన ప్రయోగించింది? దీని ఆన్సర్ జనవరి 1, 2024. కూడంకుళం అణు కర్మాగారంలో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి భారతదేశం ఏ దేశంతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది? దీని ఆన్సర్ రష్యా. భారత్ GPT ప్రోగ్రామ్ మరియు స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్స్ను ప్రారంభించేందుకు రిలయన్స్ జియో ఏ విద్యాసంస్థతో ఒప్పందం చేసుకుంది? దీని ఆన్సర్ IIT బాంబే. న్యూమోనియా నివారణ కోసం సోషల్ అవేర్నెస్ అండ్ యాక్షన్స్ టు న్యూట్రలైజ్ న్యూమోనియా సక్సెస్ఫుల్లీ ప్రచారం 2023-24 ప్రచారం ఎక్కడ జరిగింది? దీని ఆన్సర్ ఇంఫాల్. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రీ క్వాలిఫైడ్ వ్యాక్సిన్ల జాబితాలో ఇటీవల జోడించబడిన R21 మ్యాట్రిక్స్ M వ్యాక్సిన్ను ఏ వ్యాధి నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? దీని ఆన్సర్ మలేరియా. గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ నివేదిక 2022 ప్రకారం అమెరికాలో ప్రతి పౌరుడి వల్ల సగటు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు ఎన్ని టన్నులుగా తేలాయి? దీని ఆన్సర్ 14.9. ఏ సంస్థ యొక్క లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా డిసెంబర్ 18, 2023 అంతరిక్షం నుండి తొలి అల్ట్రా HD వీడియోను భూమిపైకి పంపింది? దీని ఆన్సర్ నేషనల్ ఏరోటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. డిసెంబర్ 18, 2023 ఏ దేశము ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది? దీని ఆన్సర్ ఉత్తర కొరియా. స్టాండర్డ్ అండ్ పూర్ డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ ఏది? దీని ఆన్సర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ. ఏ సంస్థకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ గత కొన్నేళ్లుగా ఎప్పుడూ లేనంత భారీ సౌరజ్వాలను గుర్తించింది? దీని ఆన్సర్ నాసా. మిస్ట్రా 2 అనే ఉపగ్రహాన్ని ఇటీవల ప్రయోగించిన దేశం ఏది? దీని ఆన్సర్ చైనా. సెప్టెంబర్ 2వ తేదీన పంపించిన ఆదిత్య L1 సూర్యుడి పూర్తి గోళాన్ని ఎన్ని నానోమీటర్ల పరిధిలో తొలిసారి ఫోటో తీసింది? దీని ఆన్సర్ 200 నుంచి 400 మీటర్లు. ఇటీవల 10,000 సంవత్సరాల నాటి రాతి చిత్రాలు బయలుపడిన సత్పురా పులుల అభయారణ్యము ఏ రాష్ట్రంలో ఉంది? దీని ఆన్సర్ మధ్యప్రదేశ్. ప్లాస్టిక్ రీసైక్లింగ్ అనువైన మిశ్రమ పదార్థాలను తయారు చేసే ఒక విధానాన్ని IITతో కలిసి అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ మరియు కొలరాడో యూనివర్సిటీలు అభివృద్ధి చేశాయి? దీని ఆన్సర్ IIT మద్రాస్. ఎన్నవ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ను డిసెంబర్ 1, 2023 కేరళలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రారంభించారు? దీని ఆన్సర్ 5వ. ఇటీవల విఫలమైన ప్రపంచంలోని అతిపెద్ద రాకెట్ స్టార్షిప్ను రూపొందించిన సంస్థ ఏది? దీని ఆన్సర్ స్పేస్ ఎక్స్. అంతరిక్ష పరిశోధనకు స్నేక్ రోబోను తయారు చేసిన సంస్థ ఏది? దీని ఆన్సర్ నాసా. అత్యంత శక్తివంతమైన ఓహియో శ్రేణి అంతర్గామిని ఏ దేశం పశ్చిమాసియాకు తరలించింది? దీని ఆన్సర్ అమెరికా. మౌంటైన్ మోడల్ ఫ్రేమ్వర్క్ను రూపొందించిన సంస్థ ఏది? దీని ఆన్సర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇటీవల GI ట్యాగ్ లభించిన సముద్రపు బక్తార్ను ఏ రాష్ట్రానికి చెందినది? దీని ఆన్సర్ లడక్. 2025లో చేపట్టనున్న ఏ ప్రయోగం ద్వారా వ్యోమగాములను ఇండియా నుండి రోదస్లోకి పంపించనున్నారు? దీని ఆన్సర్ గగయాన్. కృత్రిమ వర్షాలతో ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సాంకేతికతను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? దీని ఆన్సర్ IIT కాన్పూర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ సారథ్యంలో 2వ వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫామ్ ఏ దేశంలో నిర్వహించారు? దీని ఆన్సర్ నెదర్లాండ్. క్యాన్సర్ చికిత్సను మరింత సులభతరం చేసే ఒక కొత్త ఎక్స్రే డిటెక్టర్ను కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు? దీని ఆన్సర్ బ్రిటన్. నేరేడు చెట్టు జన్యుక్రమ ఆవిష్కరణ మొట్టమొదటిసారిగా చేపట్టిన వారు ఎవరు? దీని ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భోపాల్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల ఎలుక పిండాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? దీని ఆన్సర్ జపాన్. గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ ఇనిషియేటివ్ కింద ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్తో ఇథనాల్ కలపడాన్ని ఎంత శాతానికి తీసుకోవాలని G20 సదస్సులో భారత్ ప్రకటించింది? దీని ఆన్సర్ 20%. యువ వ్యోమగాముల బృందాన్ని ఇటీవల ఏ దేశము అంతరిక్ష కేంద్రానికి పంపినది? దీని ఆన్సర్ చైనా. భారతదేశపు మొట్టమొదటి నానోడి అమ్మోనియా ఫాస్ఫేట్ ప్లాంట్లను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? దీని ఆన్సర్ గుజరాత్. కొత్తగా ప్రారంభించబడిన కార్టోగ్రఫీ మ్యూజియం ఎక్కడ ఉంది? దీని ఆన్సర్ ముస్సోరీ.
జిలాండియాకు సంబంధించి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇటీవల ఏ విజయం సాధించారు? దీని ఆన్సర్ అంతర్జాతీయ శాస్త్రవేత్తలు మునిగిపోయిన ఖండమైన జిలాండియా యొక్క వివరణాత్మక మ్యాప్ను రూపొందించారు. సెప్టెంబర్ 5, 2023న భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ పైలట్లు అనే అంశంపై జరిగిన సమావేశం ఏ సంస్థ నిర్వహించింది? దీని ఆన్సర్ ఎన్టీపీసీ లిమిటెడ్. ఇటీవల చంద్రయాన్-3 మిషన్తో సహా అనేక ఇస్రో ప్రయోగాల కౌంట్డౌన్ గురించి సమాచారం ఇవ్వడానికి బాధ్యత వహించిన ప్రసిద్ధ ఇస్రో శాస్త్రవేత్త మరణించారు. ఆ శాస్త్రవేత్త పేరు ఏమిటి? దీని ఆన్సర్ ఎన్ వలర్మతి. కాక్రాపర్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? దీని ఆన్సర్ గుజరాత్. 2023 ఓజోన్ పొర పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం యొక్క నేపథ్యం ఏమిటి? దీని ఆన్సర్ భూమిపై జీవాన్ని రక్షించే ప్రపంచ సహకారం. మాక్సీ అంటే ఏమిటి? దీని ఆన్సర్ మార్స్ ఆక్సిజన్ ఇన్స్టిట్యూట్ రిసోర్స్ యూటిలైజేషన్. 2022లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుల కోసం ఎంతమంది విజేతలు ఉన్నారు? దీని ఆన్సర్ 12. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలో ఏ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నియమించారు? దీని ఆన్సర్ ఆగస్టు 23. చంద్రయాన్-3 యొక్క ప్రజ్ఞాన్ రోవర్లోని ఏ పరికరం చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ ఉనికిని నిర్ధారించింది? దీని ఆన్సర్ థర్మల్ ప్రోబ్. అహ్మదాబాద్లోని ఇస్రో యొక్క స్పేస్ అప్లికేషన్ కేంద్రంలో ఏ పరికరం అభివృద్ధి చేయబడింది? ఇది మత్స్యకారుల సముద్ర యాత్రల సమయంలో వారి భద్రతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ఆన్సర్ చంద్రయాన్-3 యొక్క ల్యాండర్ మరియు చంద్రయాన్-2 చంద్రుడిని తాకిన ప్రదేశాలకు కొత్తగా నియమించబడిన పేర్లు ఏమిటి? దీని ఆన్సర్ శివశక్తి మరియు తిరంగా పాయింట్. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ బస్ ట్రయల్ ఎక్కడ జరుగుతోంది? దీని ఆన్సర్ లేహ్ లడక్. ఆగ్నేషియాలోని అతిపెద్ద డీసాలినేషన్ క్షేత్రం ఎక్కడ ఉంది? దీని ఆన్సర్ తమిళనాడు. చంద్రయాన్-3 యొక్క రోవర్ పేరు ఏమిటి? దీని ఆన్సర్ ప్రజ్ఞాన్. చంద్రయాన్-3 ల్యాండర్ పేరు ఏమిటి? దీని ఆన్సర్ విక్రమ్. 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరం నుండి సూర్యుని అధ్యయనం చేసిన మొదటి అంతరిక్షాధారిత అబ్జర్వేటరీ క్లాస్ ఇండియన్ సోలార్ మిషన్ ఏది? దీని ఆన్సర్ ఆదిత్య L1 మిషన్. నాగాలాండ్ను లంపీ స్కిన్ డిసీజ్ పాజిటివ్ స్టేట్గా అధికారికంగా ప్రకటించడానికి దారితీసిన చట్టం ఏది? దీని ఆన్సర్ సంక్రమిక వ్యాధులు నివారణ మరియు నియంత్రణ చట్టం 2009. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇటీవల నివేదించిన కొత్త ఇంటర్నెట్ ర్యాన్సమ్ వైరస్ పేరు ఏమిటి? దీని ఆన్సర్ అకీరా. సరిస్కా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? దీని ఆన్సర్ రాజస్థాన్. భారతదేశ మొట్టమొదటి ప్రాంతీయ AI న్యూస్ యాంకర్ లిసా ఏ భాషను ప్రధానంగా ఉపయోగిస్తుంది? దీని ఆన్సర్ ఒడియా. భారతదేశం ఏ సంవత్సరానికి నాటికి శోషరస ఫైలేరియస్ను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది? దీని ఆన్సర్ 2027. GI ట్యాగ్ని పొందిన రాజౌరి చిక్రీ వుడ్ క్రాఫ్ట్తో సంబంధం కలిగి ఉన్న జిల్లా ఏది? దీని ఆన్సర్ రాజౌరి. ఏ దేశం ఆగస్టు 11న తన మొదటి చంద్రుని ల్యాండింగ్ అంతరిక్ష నౌక లోనా 25ను ప్రారంభించింది? దీని ఆన్సర్ రష్యా. రింగ్ నెబ్యులా చిత్రాన్ని తీసిన అంతరిక్ష టెలిస్కోప్ పేరు ఏమిటి? దీని ఆన్సర్ హబుల్ స్పేస్ టెలిస్కోప్. యునైటెడ్ కింగ్డమ్ అంతటా వేగంగా విస్తరిస్తున్న కొత్త COVID-19 వేరియంట్ పేరు ఏమిటి? దీని ఆన్సర్ ఎరిస్. ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్ డివిజన్ పేరుతో కొత్త విభాగం ఎవరి కింద ఏర్పాటైంది? దీని ఆన్సర్ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ అయిన ఖగోళ వస్తువు పేరు ఏమిటి? దీని ఆన్సర్ మర్కారియన్ 421. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్తో నడిచే రైలు ఎక్కడ నుండి ప్రారంభమవుతున్నది? దీని ఆన్సర్ జింద్ జిల్లా, హర్యానా. ఇటీవల విమానం పరీక్షించిన భారతదేశం యొక్క కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి? దీని ఆన్సర్ అగ్రి ప్రైమ్. అగ్ని-1 క్షిపణి శిక్షణా ప్రయోగం ఎక్కడ జరిగింది? దీని ఆన్సర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం, ఒడిషా. ప్రపంచ సింహాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రవేశపెట్టిన మొబైల్ అప్లికేషన్ పేరు ఏమిటి? దీని ఆన్సర్ సింహ్ సూచన. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మరియు టాటా ప్లే భాగస్వామ్యంతో ప్రయోగించబడిన మరియు ప్రారంభించబడిన ఉపగ్రహం పేరు ఏమిటి? దీని ఆన్సర్ GSAT-24. ఓకే గైస్, ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అయితే ఇవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఉన్న మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.